రికార్డింగ్ నెంబర్ 14 తత్వదర్శనము అనేది ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాము భాగవతంలో. 1 గాలి వలన ఆకాశమున మేఘములు వివిధములైన ఆకారములను ధరించుచున్నవి. ఒక్కొక్కప్పుడు గాలిలో సన్నని ధూళి రేగి తెరలుగా ఏర్పడుటయు సుడిగాలి యొక్క ఆకారములు కల్పించుటయు కూడా గమనింపబడును. ఇట్టి చిత్రమును ఆరోపితము అందురు. ఈ పదమునకు ఉన్నట్లు గమనింపబడినది అని అర్థము. ఇట్లే జ్ఞానమైన జీవునకు మాయ యొక్క గుణములైన మహత్తు మొదలగు వాని చేత స్థూల శరీరము ఆరోపితమగును. ఇది ఆత్మకు నేను అను జ్ఞానమునకు స్థానముగా ఆరోపింపబడును. ఈ స్థూల దేహమును ఆత్మగా నమ్ముట బుద్ధిమంతులు చేయరు, ఆత్మమయముగా దర్శింతురు. నెంబర్ 2, దుమ్ము సుడిగాలిలో ఆకారముగా ఏర్పడి కనిపించినప్పుడు దుమ్ము కన్నా వేరుగా అదృశ్యమైన సుడిగాలి ఆకారం ఒకటి దాని వెనుక ఉన్నది. అట్లే మన స్థూల శరీరమునకు వెనుక సూక్ష్మమగు మరి ఒక శరీరము ఉన్నది. దానికి అవయవ విభాగము ఉండదు. నత్తపురుగు దేహము నుండి వచ్చిన ద్రవ పదార్థము ఘనీభవించి పురుగు చుట్టూను నత్త గుల్లగా కట్టుకొనినట్లు సూక్ష్మ శరీరమునకు స్థూల శరీరము ఏర్పడును. దాని యందు సూక్ష్మ శరీరము రాకపోకలు చేయుట విడిచిపోవుచుండుట సహజము. దీని వలన పునర్జన్మలు ఏర్పడును. నంబర్ 3, స్థూల సూక్ష్మ శరీరములు రెండును ఆత్మచేతనే నిండి ఉన్నవనియు వానియందు అంతకన్నా మరి ఒకటి అనున్నది లేదనియు తెలియుటయే స్వస్వరూపముగా తెలియుట. దానినే సరి అయిన జ్ఞానము అందురు. ఈ జ్ఞానము వలన స్థూల సూక్ష్మ దేహములు రెండును ఆరోపింపబడినవే గాని లేవు అని తెలియును. మంచుగడ్డ తెలియని వానికి నీటిపై మంచుగడ్డ అను మరి ఒక పదార్థము తేలుచున్నట్లు అనిపించును. అవి 2 వస్తువులుగా గమనింపబడును. నీరును మంచుగడ్డయును ఒకే ద్రవ్యమునకు గల తాత్కాలిక స్థితులు అని తెలిసిన వాని దృష్టికి అందలి ద్రవ్యమునందు ఏకస్థితి సిద్ధించును. ఆరోపితములైన 2 స్థితులను వ్యవహారమునందు వినియోగింపబడగా జ్ఞానము తనయందు ఉండును. అట్లే జ్ఞానికి స్థూల సూక్ష్మ శరీరములందు వ్యవహారముతో నిమిత్తము లేక ఆత్మజ్ఞానము సిద్ధించును. దీనిని తెలియని స్థితి అవిద్య అనబడును. అవిద్య వలన జీవి దుఃఖమును కొని తెచ్చుకొనును అనగా ఆరోపితమునందు కర్మ కౌశలము సిద్ధింపదు. దానితో దుష్కర్మాచరణము తత్ఫలితము అంటును. స్వస్వరూపము తెలియుట విద్య అనబడును. ఇది కలవాడు బ్రహ్మమును దర్శించుటకు అధికారి అనబడును. దర్శించుట అనగా తాను జ్ఞానమై ఉండుట. అప్పుడు దర్శింపబడునది వేరొకటి మిగులదు. నెంబర్ 4, దేహము ధరించి ఉన్న జ్ఞానము ఈశ్వరుడు అనబడును. ఈశ్వరుడనగా అధికారము గలవాడు. వానినే ఈశుడని ఈశావాస్యోపనిషత్తు చెప్పుచున్నది. యోగ విద్య యందు ఈశ్వరుడు అను పదమే ఎల్లెడలా వాడబడినది. ఈశ్వరుడు సర్వజీవుల యందును హృదయమున నిలిచి యంత్రారూఢమైన వ్యూహమును మాయ యొక్క అల్లికతో త్రిప్పుచుండును అని గీతలో కృష్ణుడు చెప్పెను. ఈశ్వరుడు జ్ఞానమే కాక క్రీడించుటలో నేర్పరి కూడా. అతని క్రీడకై మాయ పుట్టి అవిద్య అను స్థితిని కల్పించి వానితో క్రీడించును. ఈ క్రీడ అంతయు సర్వస్థితులయందును వానికి అధీనముగానే ఉండును. ఈ క్రీడలో జీవిగానున్న ఆత్మ స్వస్వరూపమును తెలుసుకొనుట ఒక భాగము. అట్లు తెలిసిన వెంటనే మాయ తన రూపము విడిచి విద్యగా దర్శనమిచ్చును. అప్పుడు జీవుడు తాను నిలుచుటకు ఆధారముగా ఉన్న స్థూల సూక్ష్మ రూపముల అస్తిత్వమును దహించి అవి ఉన్న చోట తాను ఉండును. అప్పుడు అడ్డు లేకుండా వెలుగునట్టి జ్యోతి వలె ప్రేమస్వరూపుడగును. ఇదియే బ్రహ్మస్వరూపము. అప్పటి అనుభూతియే ఆనందము అనబడును.
దేవునకు జననములు లేవు, అతడు కర్మల జోలికి పోడు. అయినను సమస్త జీవుల చిత్తములందు వర్తించుచుండును. చిత్తమనగా మనస్సు ఇంద్రియములు కలిసిన స్థితి. వర్తించుట అనగా తనకన్నా భిన్నముగా ప్రపంచమును గమనించిన విధమునకు అనుగుణముగా మెలగుట. కవులు గొప్ప గొప్ప వర్ణనలతో భగవంతునికి జన్మములు కర్మములు ఉన్నట్లు కీర్తించిరి. కవులనగా శరీరాదులను కల్పించుట మున్నగు పనులు చేయు జ్ఞానమూర్తులు. వారు సృష్టికర్మయందు నిరంతరము పనిచేయుచుందురు. ఉదాహరణకు శుక్రధాతువు నందలి ప్రజ్ఞ వలన దేహములు కల్పింపబడును. ఇట్లు కల్పించు ప్రజ్ఞ శుక్రుడు అనబడును. ఆకారములను కల్పించును గనుక ఇతనిని కవి అందురు. వీనినే ఉశనసుడు అని కూడా అందురు. కవులలో నేను ఉశనసుడను అని గీతలో భగవానుడు చెప్పెను. దీనిని బట్టి లోకమున వ్యాసుడు, వాల్మీకి మున్నగు కవులు కూడా భగవంతుని జన్మ కర్మ వైభవములను వర్ణించిరి. సృష్టికి రూపాధికములను సాధించుటలో సూర్యుడు కూడా కవి అని వేదములు కీర్తించినవి. వేదరహస్యములయందెందెందు చూచినను దేవునకు జన్మము కర్మము లేవు, జీవునకు ఉన్నవి. వేదములనగా వేద గ్రంథములు కాదు, ఆ గ్రంథములలో కీర్తింపబడిన సృష్టి ధర్మముల సముదాయము. ఏ గ్రంథము చక్కగా వ్రాయదలచిన వాడైనను ముందు సృష్టి గ్రంథమును చదువుకొనవలెను. దీనిని తెలుపుటకే వేదము మానవుడు రచించినది కాదని పెద్దలు హెచ్చరిక చేయుదురు. సృష్టి అను వేదమును చక్కగా ఉపాసింపగా తనకు జన్మము కర్మము లేవనియు తన జీవుని స్థితికి ఈ రెండును కలవనియు తెలియును. నేను అను జ్ఞానమునకు ఈ జన్మ కర్మల రహస్యము తెలియును. నీవు అను అవిద్యకు తెలియదు. నాకును నీకును అనేక జన్మములు గడచినవి, నేను వాని నెరుగుదును, నీవెరుగవు అని గీతలో కృష్ణుడు చమత్కరించినది దీనిని గూర్చియే. ఈ మొత్తము వ్యాపారము దేవునకు సంబంధించిన క్రీడయే కనుక దేవునిదే అగును. నా జన్మము నా కర్మము దివ్యము అని కూడా గీతలో ఉపదేశింపబడినది. లీల అనగానేమి అని ఇక్కడ హెడ్డింగ్. దేవుని క్రీడయే లీల అనబడును. దానికి జరుగుటయే గాని ఇట్లు జరుగుట అని ఉండదు. జరిగినప్పుడు గమనింపబడినదే దాని విధానము గాని మరి ఒక విధానము ప్రకారం అది జరగదు. బాలకుడిట్లా ఆడుకొనవలను అని వ్రాసిపెట్టుట ఏ శాస్త్రమునకు సాధ్యము కాదు. దీనిని గూర్చి చేయబడిన సిద్ధాంతములన్నీ జీవుల ఊహలు, దేవుని క్రీడలో భాగములు. దేవుడు తన క్రీడలో లోకములను పుట్టించుట, రక్షించుట, లయము చేయుట నడుపుచుండును. అయినను తాను దానికి బద్ధుడు కాడు. క్రీడింపబలెను అను సిద్ధాంతము లేదు. క్రీడింపక మానడు. అన్ని జీవులయందు తన నుండి తన చేత ఏర్పడిన సృష్టి అను అల్లికయందు విహరించుచుండును. ఇంద్రియములన్నిటి యందును ప్రీతిని అనుభవించుట, వానికి వెలుపలగా ఉండి వానిని నిర్మించుట, నియమించుట, త్రిప్పుచుండుట చేయును. తాను వాని యందు ఆకాశము వలె ఉండును. చోటులో గృహము కట్టినప్పుడు గదులలో చోటుండును. అది వేరువేరు ప్రయోజనముల కొరకు నియమింపబడి వాడబడినను ఇల్లు గాని గదులు గాని అందలివారు గాని స్థల నిర్ణయమున నియమములు గాని చోటును ప్రభావితము చేయుట లేదు. దేవుడు తన లీలకై హరిగా దిగివచ్చును. నిరంతరము రూపములను నామములను ధరించి మెలగుచుండును. వాని రూపములతో చేయబడిన మనస్సు వాక్కులును వానిని గూర్చి తెలుపజాలవు. తర్కించుటలో చాతుర్యమెంత కలిగినను అది అభిప్రాయముల హద్దులలోనిది కనుక దేవుని గూర్చి తెలుపజాలదు. హరిభక్తి సాధనము అని ఇక్కడ ఇంకో హెడ్డింగు. ఇక దానిని పొందుటకు మార్గం ఎట్లు అనగా ఇతరులతో మెలగుటలో కొంచెమైనను మర్మము లేక ఏ క్షణమునను వాని స్మరణము మరువక భక్తితో వాని పాదములు ఆశ్రయింపవలెను. అట్టి వానికి తెలిసినట్లు మరి ఒక మార్గమున వానికి తెలియదు. ఈ మార్గము పట్టనిచో బ్రహ్మాది దేవతలకైనను ఇది దుర్లభమే.
హరిపాదములయందు భక్తి మీ అందింత నిశ్చలమై ఉన్నది. మీ చిత్తవృత్తి దేవునిపై వెలుగొందుచున్నందున ఇతర స్థితులకు పారిపోదు. మీరే భూమిపై చెరించు దేవతలు. మీరు ధన్యులు, సమస్తము తెలిసినవారు. జన్మాంతరమున కలుగు బాధలు మిమ్మంటవు. వ్యాధి, ముసలితనము, మృత్యువు ఈ ఋషులకు అంటవు. ఈ దోషములు శరీరములకు సంబంధించినవి. జ్ఞాని అనుభవమున శరీరమునకు అస్తిత్వము లేదు కనుక ఈ దోషములకునూ లేదు, మరియు వానికి దుష్కర్మలు లేవు కనుక వ్యాధులు మున్నగునవి కూడా కలుగవు. శరీరము విడుచు క్షణమున కూడా వారి యందు దాని అస్తిత్వము లేదు కనుక వారికేమీ జరుగదు. అట్లే జన్మించినప్పుడును కనుకనే ఈ స్థితి పొందిన వెనుక జన్మలు లేవు, వానికి జన్మలు లేవు. మన రికార్డింగ్ నెంబర్ 14 అయిపోయింది.